గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ముందు నేనే చెప్పేస్తా, మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి అని. ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు ₹1,00,00,000 తీసుకొని చెప్పుకున్నా బాధనే ఉంది. నాకు ఏం వస్తలేదు, నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు. నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు. సో ఏం చేసినా కొంచెం టఫ్ ఉంది లైఫ్. అయితే ఏం చేసినా ఏదో ఒకటి అనేస్తున్నారు పాపం జనం కదా. పాజిటివిటీ ఇప్పుడేమన్నా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి, పర్లేదు భయ్యా కొంచెం ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూడండి. ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నా ఒకటి రెండు అని. అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక 200 నెగిటివ్ కామెంట్స్ ఉంటుండే. అవి డిలీట్ చేయడానికనే హాఫ్ డే పోతుండే. సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు, అందరూ పట్టించుకుంటలేరా మరి, లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో గానీ మూవ్ ఆన్ అయిపోయినారు. కానీ ఫాలోవర్స్ కూడా ఏం దగ్గర, నాకు అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో. పెరుగుతలేరు తగ్గుతలేరు. కొనుక్కున్నారేమో 10 ఏళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా. సో యాక్చువల్గా నాకు 1 మిలియన్ 2 మిలియన్ ఉండాలి, ఇంకా తక్కువ ఉంది నంబరు. ఎందుకంటే 8కి పోయినా గుర్తుపడతారు నన్ను, ప్రతి ఫ్యామిలీలో ఒకరికైతే తెలుసు నేను. సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి, కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడము, ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్ లో, క్రియేటివ్ యాప్ లో. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు. లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు. ఆ వీడియో చూసిన వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా? లేకపోతే ఏదో ఒకటి చేయండి నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న, అందుకే ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండె దడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా అది సరే, అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు. లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు, మ్యాచెస్ కి చూస్తున్నారా అని. చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన. అది మా అమ్మకు, అక్కకు, డాడీకి కూడా చెప్పిన. వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ గ్రూప్ లో. చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా, లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఈసారి మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అని. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, లైక్ చేసుకోబెట్టాయే అన్నట్టే ఉంటారు వాళ్ళు. మంచిదే కదా, అంటే ఒంటరిగా ఉండిపోవాలి నేను జీవితాంతం అని ఉండదు కదా, వాళ్ళకు ఒక తోడు ఉండాలి, మేము ఎన్ని రోజులు వీనితోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్, నీకు కూడా ఫ్యూచర్ లా ఉండాలి కదా అని. సో మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అట్లని తప్పులు చేస్తే తిడతారు, కానీ నేను తప్పులు చెయ్య కదా. తప్పులు చేయరా? మెచ్యూరిటీ అవుతుంది. మీరు చేసేవన్నీ తప్పులే కదా, మీరు అంటున్నారు. రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు మీరు. తప్పులతోటి నేర్చుకుంటలేను, వచ్చిన కష్టాలతోటి, వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా. అది తప్పు కాదు, కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందనే కదా. తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా, అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా. ఎవరు తప్పు వల్ల అయినట్టు? ఇప్పుడు నా పైన నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా. ఎవరు? మా దగ్గర పని చేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గానిక్ అమ్ముతలేడు అని డౌట్ క్రియేట్ చేస్తే, మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్లు కూడా ఉండదు. అందరికి అందరిపైన కోపం ఉంటది అని ఎవరు చెప్పారు కదా అట్లా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు కానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు, హీరోలని వెనక నుంచి పొడిచి చంపేయరు కదా. ఒక్కసారి జరిగిందంటే అది 1 in a million జరుగుతుంది, మిలియన్ టైమ్స్ లో. అట్లా నా లైఫ్ లో జరిగింది. 1 in a million మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది. ఎందుకంటే నేను పని చేసుకుంటా, మంచినే ఉండే పర్సన్ ని, నేను పని అంటే పిచ్చి, అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు. అయ్యో, మీరు అన్ని పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు. నేను బాధ పెట్టలేదండి, అడిగే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే
ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు, మీరే చెప్పారు. నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేదు. మీరు అన్ని క్లోజ్ అయిన వాటి గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి మీ లైఫ్ బాగుంది కదండి, మీరు మంచిగా బయటకు వచ్చిండ్రు ఇట్లా అంటలేదు. నేను ఆ ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా. మీరు ఇప్పుడు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీరు అట్లా ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారండి మీరు. చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాలి. నేను చెప్తా. యాక్చువల్గా డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది. మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్లోకి తీసుకునే దగ్గరికి తీసుకొస్తాం. దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, కానీ దాని కంట్రోల్లోకి మనం పోరాదు. అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది, ఆడుకుంటది మనతోని. అస్సలు ఇంట్లో నుంచి బయటికి కదలనియది, ఎవరితో మాట్లాడనియది, ఏడుపు వస్తుంది. దీపికా పడుకోనికి అయింది అట్లా, లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకో తెలియదు, కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లోకి పోతూ అందరికీ చెప్పింది ఇది నార్మలే, సైక్రియాటిస్ట్లని సైకాలజిస్ట్లని కలవండి, ఇట్స్ ఓకే అని. సో నాకు కూడా అంత డిప్రెషన్ లో వచ్చిన రోజులు ఉన్నాయి. నేను దాన్ని కంట్రోల్లోకి తీసుకొనియను. అంటే అది వచ్చి నాకు తెలుసు అది డాన్స్ చేస్తుంది అని, మనతోనే ఉంటది దయ్యం లాగా. ఒక ఫోటోను ఒక మూవీ ఉంది, దాంట్లో భుజం పైన దయ్యం కూర్చుంటది, వానికి హెవీగా ఉంటది. మనకు కూడా అట్లా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది, కానీ దయ్యం లాగా. మనం దానికి ఆ ఛాన్స్ ఇయ్యరాదు. మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, మ్యూజిక్ వినడము, బుక్స్ చదవడము, క్రికెట్ ఆడడము, చూడడము, ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అయినాం అనుకోండి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అప్పుడు దాంట్లోంచి బయటికి రావచ్చు. నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు. మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా, నిన్న ఈవినింగ్ వచ్చింది. నేనేం చేసిన, మ్యాడ్ స్క్వేర్ చూడలే, థియేటర్ లో పెట్టుకొని కూర్చున్నా. ఇంత హైలైట్ కూడా తీస్తారా ఆ మూవీ అనిపించింది. మ్యాడ్ నచ్చింది నాకు, మ్యాడ్ స్క్వేర్ నచ్చింది. అంటే ఆ హ్యూమర్, ఆ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్. ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది. ఆస్కర్ ఇవ్వచ్చు వాళ్ళకు. మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే యానిమేటెడ్ మూవీస్ కో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం, కానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం. హ్యూమర్ ఎలా మెయింటైన్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని క్రికెట్ అని ఎందుకు బాధపడాలి మనం. ఓకే, మొత్తానికి వంశీ గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. చెప్పారు కదా, చేసుకుంటున్నా అని కాదు, చేసుకోవడంలో తప్పేముంది అని. తప్పులేదు, ఫస్ట్ టైం తప్పులేదు, మీరు చేసుకుంటున్నారని చెప్పారని అడుగుతున్నాను నేను. అంతే, చేసుకోకపోతే అయితే అవుతుంది చేసుకుంటారు. మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా. వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు మరి ఇంట్రెస్టెడా అని. నేనేం చెప్పాలి, ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నప్పుడు నువ్వు చెప్పలేం కదా. అంతే. మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి? మా అన్నకి ఇంకా టైం పడుతుంది. లైక్ ఈస్ థింకింగ్, ఇంకా థింకింగ్, టేక్ టైం, హి హాస్ హిస్ ఓన్ ఐడియాలజీ. మీ ఇద్దరికి సెపరేట్ ఐడియాలజీ ఉంటది కదా, సేమ్ అసలు ఉంటది అనిపిస్తుంది. కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని సెపరేట్ ఉంటాయి. లైక్ బ్లడ్ రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి, అండ్ వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి. ఓకే, వదిలేసిపోయినారు కదా మీరు, అంటే సపరేట్ గా ఉన్నప్పుడు ఐడియాలజీలో కూడా మా అన్నకి యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ నరాల్లో ఉంది, నాకు లేదు. నేను ఆయన త్రూ నేను నేర్చుకొని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి నాకు మనసు రాదు. కానీ నాకు ఈ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం. స్టేజ్ ఎక్కడం, మాట్లాడడము, అంత గుర్తింపు అని ఇదని అదని ఇష్టం కాబట్టి దీంట్లో మనసు వస్తుంది నాకు స్టోరీ చెప్పడంలో. సో అది చేసిన. అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా డిఫికల్టే. ఇప్పుడు ఎవరికైనా, మా అన్నకనే కాదు, ఇప్పుడు ఒక షాప్ పెట్టిండే అనుకుందాం, మా అన్ననే ఆర్గానిక్ స్టోర్ లాంటిది, ఇంత డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేడేమో అనిపిస్తుంది నాకు. మా అన్న క్యారెక్టర్ తెలుసు కదా, ఈ బెల్లం ఉంది మా షాప్ లో కొనుక్కోండి అని చేసినా మా అన్న బాగుండదు, అది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు. కాబట్టి నేనంటే ఎవరన్నా ఏమన్నా అనుకోండి అని ఫస్ట్ వీడియోనే క్యారీ బ్యాగ్ లో తెచ్చుకోండి, మా దగ్గర క్యారీ బ్యాగ్ లో లేవు, లేకపోతే మా దగ్గర చాలా కాస్ట్లీ పడతాయి, ఇంటి నుంచి బస్తాలు తెచ్చుకోండి అని చేసిన. ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అనిపిస్తుంది. మా అన్న స్టైల్ వేరుంటది. స్టోరీ కూడా టెల్లింగ్ ఒకసారి చూడండి, ఒకటి మా అన్నది ఒకటి నాది. మనది ఎమోషనల్ గా డ్రివెన్ అయ్యి హ్యూమర్ తక్కువ ఉంటది, నాది కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి. క్లాస్ లో కూడా లాస్ట్ కి నేను అయిపోయింది కథ అని చెప్తా, ఆడనే కనెక్ట్ అవుతారు, నవ్వుతారు. మా అన్ననేమో స్టోరీ ఎండ్స్ హియర్ బట్ ది యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ హియర్ అని చెప్తాడు. సో అది వేరు, అది మోటివేషనల్ వెళ్ళిపోతుంది, ప్రొఫెషనల్ ఉంటది, నాది కొంచెం హ్యూమరస్ ఉంటుంది. నవ్వించడానికి ట్రై చేస్తారు మీరు, కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తారు. సో రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడైతే పర్లేదు, మళ్ళీ వెళ్తూ ఉన్నారు. అంతా బానే ఉంది. సో మేము చూసినాం, నేను చెప్పినట్టు నానోకి ఈఎంఐ కట్టడానికి పైసలు ఉండకుండే మా దగ్గర పల్సర్ బైక్ ఉంటుండే.
బజాజ్ ఫైనాన్స్ ఏదో దాంట్లో తీసుకున్నాము. వాళ్ళు ఇంటికి వస్తే మా డాడీ కీస్ ఇస్తే కొన్న 6 నెలలకు ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మా అన్న వెక్కి ఏడుస్తున్నాడు. నిజాం కాలేజీలో చదువుతుండే. పల్సర్ ఎట్లుంటది డిగ్రీ బీటెక్ టైంలో తిరగాలంటే. తర్వాత మా దగ్గర ఒక బైక్ లేదు, స్కూటర్ లేదు, ఏం లేదు. ప్లాటినా తీసుకున్నాడు. ప్లాటినా అంటే 100cc బైక్, ఇదేమో 150cc. అది అంకుల్ తిరిగే బైక్ లో మా అన్నని కాలేజ్ పోమంటే మా అన్నకి ఏడుపు వస్తుండే. సో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటే దానికి 2500 ఈఎంఐ ఉంటే అది కూడా కట్టకుంటే బౌన్స్ అయ్యి. దీనికి నవ్వలేదు, వెనక కెమెరా మ్యాన్స్ నవ్వుతున్నారని నవ్వుతున్నా. మీరు మళ్ళీ నన్ను ఆయన అంత బాధగా చెప్తుంటే నవ్వుతున్నారు. సంతోషమే, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చినాం కదా. సో అట్లా బైక్ ఎత్తుకపోయిన రోజుల నుంచి ఈఎంఐలు కట్టలేని స్టేజ్ నుంచి బుల్లెట్ ఇప్పించింది మా అక్క. 5,000 కూడా ఉండకుండా 3,000 ఉంటుండే. అది అక్కనే కడుతుండే. సో ఫస్ట్ 5,000 అడ్వాన్స్ కట్టి బుక్ చేసినాం ఎర్రగడ్డాల పిచ్చాసుపత్రి దగ్గర. అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుండే. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండే బుల్లెట్ కి. తీసుకునే టైంలో డాడీ దగ్గర డబ్బులు లేవు. అక్కనే డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలు కట్టి తమ్ముళ్ళకు ఉండాలి అని ఇప్పించింది అనమాట. సో ఎందుకు చెప్తుంది ఇదంతా నేను? ఏమో అడిగిండ్రు, క్వశ్చన్ మర్చిపోయినా. అంటే ఇప్పుడు బానే ఉందా, పర్లేదా, పైకి మళ్ళీ వెళ్తున్నారా అని అడిగితే చూసినా నేను చాలానే. పల్సర్ బైక్ పోయినప్పుడు బాధ కావడము, లేదా నానో కార్ కొన్నప్పుడు కొంచెం ఇన్స్టాల్ గా చూడడము. నాకు ఈకో స్పోర్ట్ లేదు, చాలా సెంటిమెంటల్ సీన్స్. ఈకో స్పోర్ట్ కొన్నప్పుడు దేవుని దగ్గర పైసలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టినాం. దేవుడి దగ్గర పైసలా అంటే దేవుని దగ్గర మీరు చిల్లర పెట్టి అలవాటు ఉంటది అమ్మలకు నాన్నలకు. సో దాని ముందు ఒకటి ఉంటుంది గల్లపెట్టలాగా, దాంట్లో వేస్తుంటారు. అవన్నీ జమ చేస్తే కూడా కొంచెం వేలల్లోనే అయింది అవన్నీ. సో ఇవన్నీ ఎందుకు ఇంపాక్ట్ చేస్తలే అంటే నేను మా అన్న చాలా చూసినాం లోస్ హైస్. చూసేసరికి మేము తిరగని స్టేషన్ లేదు. ఎప్పుడు 5-6 ఏళ్ళ ముందే ఏదో తప్పు చేసాం, పోలీస్ స్టేషన్. మాకు బుక్స్ కాపీ కొట్టి వేరే వాళ్ళు కంటెంట్ వాళ్ళ వీడియోస్ లో చెప్తుండ్రి మేము రాసిన బుక్స్ లో కంటెంట్. కాపీరైట్ కేసు అని ప్రతి స్టేషన్ తిరిగి IPS లని అందరినీ కలిసినాం మేము. సో తర్వాత మేమే యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వేస్తే ఆయన ఛానల్ క్లోజ్ అయింది. అండ్ తర్వాత ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ప్రతి స్టేషన్ తిరిగినాం. మా పైన ట్రోల్స్ వస్తున్నాయి ఆపేయండి, ట్రోల్స్ వస్తున్నాయి ఆపేయండి అని. ఒకరు పట్టించుకోలే, మీరు ఆడపిల్లలా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ధైర్యంగా ఉండండి అంటారు. ఆడపిల్లలకే ఉంటుందా సార్ హార్ట్, నాకు కూడా బాధ అవుతుంది అని మేము సరే వాళ్ళందరినీ రప్పిద్దాము ఇక్కడికి స్టేషన్ కి అని ఓకే కంప్లైంట్ తీసుకుందామని FIR మీద సంతకం పెట్టే టైంలో ఇక వాళ్ళ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది కదా ఆలోచించండి అని అన్నారు. వాళ్ళు కూడా రిక్వెస్టింగ్ గా అన్ని డిలీట్ చేస్తామన్నారు. తర్వాత మేము యాక్సెప్ట్ చేసినాం. సో మాకు అన్ని చూసినాం మేము, ట్రోల్ చూసినాము, ఇట్లా కాపీ కొట్టి కాపీరైట్ యాక్ట్స్ కింద అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి చాలా చూసినాం. కాబట్టి నెగిటివ్ కమెంట్స్ ఇప్పుడు జరుగుతున్న లాస్ ఏం అనిపించదు, ఎఫెక్ట్ చెయ్యాయి. వంశీ ఫార్మ్స్ క్లోజ్ అయితే ఎంత బాధ అయిందో పల్సర్ తీసుకున్న రోజు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతే బాధ అయింది. సో ఆ పెయిన్ చూసిన వాళ్ళకి ఈ పెయిన్ ఏం కొత్త కాదు కదా. ఓకే, కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు చూడండి, ఆడపిల్లలే ఏడవల్ల ఆడపిల్లలకే బాధ ఉంటుందా, ఏ అబ్బాయిలకి మనుషులు కాదా, అబ్బాయిలకి మనసులు ఉండవా అన్నట్టు. ఈ పాయింట్ ఎప్పుడు కూడా ఒక డిబేట్ లాగా జరుగుతుంటది కదా. అబ్బాయి నువ్వు ఏడవకూడదురా, ఏంటి ఆడపిల్ల ఏడుస్తున్నావు అంటారు కదా. ఈ పాయింట్ గురించి ఏమైనా మాట్లాడగలరు? అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఏడుపు వస్తే కంట్రోల్ చేయలేము. అబ్బాయిలు కూడా ఏదో ఆడపిల్లలాగా అనుకుంటారు అని వాళ్ళు ఆపుకోవడం ఏం జరగది. ఆటోమేటిక్ గా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి టైం వచ్చినప్పుడు. మా అక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది. మేము ఎవరం ఏడుస్తలేము, కానీ అమ్మకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, డాడీకి కొంచెం వచ్చినాయి. కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఏడుస్తలేరు. అంటే మన బాధ ఒక్కొక్కసారి తీవ్రమైనప్పుడు ఎక్కువైనప్పుడు రఘువరన్ బీటెక్ లో ఆయనకు ఏడుపు రాదు చూడండి, 15 days తర్వాత ఏడుస్తాడు. కానీ మీరు చావు దగ్గర అక్కడ చూస్తే చాలా మంది మీద పడి అయ్యో నువ్వు ఎంత చక్కగా ఉంటివి ఇట్లా అయిపోయింది ఏంది అని ఏడుస్తుంటారు. సో అట్లా ఏడిసే వాళ్ళు ఉంటారు, జనరల్ గా లేడీస్ ఏడుస్తుంటారు. జెంట్స్ ఏంటంటే అట్లా పోయి అట్లా ఏడుస్తుంటే మంచి అనిపించదు అని కొంచెం డిగ్నిఫైడ్ గా దూరం ఉండి బాధపడుతుంటారు. అండ్ మీరు అన్నట్టు బాయ్స్ గర్ల్స్ కి హార్ట్ ఉంటది, మనసు ఉంటది, ఫీలింగ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఏడుపు అనేది వచ్చే రోజు ఎవరు ఆపలేం. సో చాలా సార్లు జరిగింది నా లైఫ్ లో కూడా, లైక్ డివర్స్ అయ్యి అంత అయినాక ఒక రోజు మార్నింగ్ మ్యాచ్ కి రాను అని చెప్పిన మా అన్నకు. డైలీ కలిసే పోతుంటే క్రికెట్ ఆడడానికి, రాను అనేసరికి ఫుల్ మిస్ అయిందంట కార్లో పోయేటప్పుడు. ఫోన్ చేసిండు నాకు, ఏమైంది ఎందుకు రానన్నావు అంటే ఏడుస్తున్నా, మాటలు వస్తలేవు వెక్కి
ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయింది. వంశీ అంటే ఒక బ్రాండ్ లాగా ఉండే కదా, ఎక్కడికి పోయినా చుట్టాల దగ్గర నుంచి మమ్మీ డాడీ అందరు కూడా మా కొడుకు ఇట్లా అనుకుంటుండ్రి. నేను నెలకు 50 లక్షల వరకు టర్న్ ఓవర్ అది అన్ని చేయగలుగుతుంటి. అట్లాంటిది నా దగ్గర ఇప్పుడు లాయర్ ఫీజు ఇవ్వడానికే డబ్బులు లేని స్టేజ్ వచ్చింది అని ఏడుస్తున్నా. ఏం కాదు, మస్తుంది లైఫ్, నీకేంది అది ఇది అని చెప్పింది. అంటే అప్పటి వరకు ఏడవలే నేను. డివర్స్ ప్రాసెస్ అయ్యింది, ఒక 4 months కంట్రోల్ చేసుకునేది ఒక్క దెబ్బకు వచ్చేసినాయి నీళ్ళు, రిలీఫ్ వచ్చింది. అంటే బాయ్స్ ఏం కావాల్సుకొని కంట్రోల్ చేసుకోరు, ఏడవాలనే ఉంటది. బట్ సమ్ టైమ్స్ అవి కన్నీళ్ళు అనేటివి ఆడపిల్లలకు కొంచెం తొందరగా బయటికి వస్తాయి, మాకు లోపలనే ఉంటుందో ఏమో కాదు. తర్వాత ఒక సడన్ గా ఒక సర్టెన్ పీరియడ్ మొత్తం దేవుడి మీద బాగా భక్తి పెరిగిపోయి మీరు శివయ్య మీద భక్తి పెంచేసుకుని కేదార్నాథ్ లేదంటే ప్లేసెస్ బాగా తిరగడం స్టార్ట్ చేశారు కదా, ఎందుకని అట్లా? యాక్చువల్గా కొంచెం ఇరిటేటింగ్ ఉంటుండే మా డాడీ పూజలు చేస్తే ఇంట్లో. ఎందుకు ఇంతసేపు హనుమాన్ చాలీసా చదువుతాడు, అంత దేవుడే అంటాడు, దేవుడు అసలు ఉన్నాడా అని వాదించిన రోజులు కూడా ఉన్నాయి. బట్ రిషికేష్ పోయినప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రాసెస్ అదంతా ఉన్నప్పుడు రిషికేష్ ఎంటర్ అయితానే తెలియకుండానే కార్లా సదాశివ సన్యాసి అనే పాట వచ్చింది. అదంతా కూడా శివ వైబ్స్ ఉంటాయి. తర్వాత 1 year సెలబ్రేషన్స్ కి పోయినప్పుడు కూడా ఇదంతా దేవుడే ఇచ్చిండు కదా నాకు, నాలాంటి పిచ్చోనికి మంచి లైఫ్ ఇచ్చిండు కదా అనే గ్రాటిట్యూడ్ లా టాటూ వేయించుకున్నా శివుంది. అప్పుడు నమ్మకం స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది లైఫ్ లో. అంటే 100% నాకైతే అంత పవర్ లేదు, పవరే హెల్ప్ చేస్తున్నప్పుడు అది దేవుడే కదా. సో మా ఇంటి దేవుడు శివుడు అయినప్పుడు శివుడిని ఎక్కువ బిలీవ్ చేస్తే ఎక్కువ పవర్ఫుల్ అవుతాము అని స్వార్థానికి దేవుని నమ్ముతున్నాం అంతే. స్వార్థానికి నమ్ముతున్నాం అంతే కదా, హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అని. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లా మహేష్ బాబు చెప్పినట్టు పొయ్యి ఎవ్వరు కూడా తిరుపతికి పోయో ఒక దగ్గర పోయో నువ్వు బాగున్నావా నువ్వు మంచిగా ఉన్నావా అని దేవుని ఎవ్వరు కూడా అడగరు. నేను అడుగుతా, మీరు అడుగుతారా? నిజంగా ఏ గుడికి వెళ్ళినా ముందు ఎలా ఉన్నారు స్వామి అని అడుగుతాను. చాలా గొప్ప విషయము. కానీ మనకైతే జనరల్ గా పోతానే కోరికలు గుర్తొస్తాయి. స్వామి నన్ను మంచిగా చూసుకో, నా కోరికలన్నీ నెరవేరేటట్టు చెయ్యి, మళ్ళీ వస్తా, ఇట్లనే మొక్కుతాము. అదంతా స్వార్థమే కదా, 100 కొబ్బరికాయలు కొడతాం అనుకోవడము. ఓకే, సో స్వార్థం కోసం దేవుడి మీద భక్తి పెంచుకున్నారు, మన లైఫ్ పీస్ఫుల్ ఉండాలని భక్తి. ఓకే, బట్ నిజంగా అండి అంటే మీ లైఫ్ ని ఒక సినిమాలాగా తీసుకోవచ్చు. ఏదో పెద్ద సక్సెస్ఫుల్ అని కాదు, పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కూడా నిలబడ్డందుకు సినిమాలాగా తీయచ్చు. It's too early to judge also, like I'm in 30s, early 30s. So I have so much of life in future. ఇంకా 30 years ఉంది నాకు. సో ఈ 30 years లో ఏమైనా జరగవచ్చు. సో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కావచ్చు, దానికి నాకు ఎవరైనా తోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సల్మాన్ ఖాన్ లాగా ఇండిపెండెంట్ ఉండొచ్చు, లేదా మహేష్ బాబు లాగా కలిసి సక్సెస్ కావచ్చు, ఏం చెప్పలేము. సో లైఫే డిజైన్ చేసుకుంటది, మనం మన పని చేస్తూ పోవాలి. అండ్ మీరు అన్నట్టు సినిమా 100% తీయొచ్చు. సో నా కాపీరైట్ కొనకుండా అయితే తీయకండి, మస్తు డేంజర్ మీకు. మళ్ళీ స్టేషన్ లో చుట్టూ తిప్పిస్తా నేను. మైండ్ ఏమన్నా కొంచెం ఇట్లా ఈ మాదిరి మారిపోయిందా అంటే ప్రతి దాంట్లో కామెడీ చేయగలుగుతున్నారు? అట్లేం లేదు, అంటే నాకు అనిపిస్తుంది ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ కదా, మనమే తీసుకునే స్టేజ్ లో ఎందుకు లేము. అప్పుడు దిల్ రాజు దగ్గర వర్క్ చేసింటే స్క్రిప్ట్ రైటింగ్ అన్ని నేర్చుకొని నా కథ నేనే రాసుకొని డైరెక్షన్ చేస్తుంటే కదా, ఎవరో ఒకరు చెప్పకుండా అర్జున్ రెడ్డి తీసినట్టు నా కథ తీసేస్తే, అంటే అదంటే సార్దే, సందీప్ రెడ్డి వంగ గారు కొంచెము వాళ్ళ స్టోరీనో వాళ్ళు తెలిసిన వాళ్ళ స్టోరీ తీసేసుకున్నారు. నా స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అర్జున్ రెడ్డి మాదిరి స్టోరీ ఉందంటారు మీకు? అంతకు మించి ఉంది, అంటే చాలా పెయిన్ఫుల్, చాలా లవ్ రిలేటెడ్ కానీ లైఫ్ రిలేటెడ్ కానీ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ నేను స్టార్ట్ చేసిన విధానం కూడా ఫ్రమ్ నోవేర్ స్టార్ట్ చేసి, అండ్ తర్వాత మూవీస్లో తిరిగిన నేను. అండ్ ఫార్మ్స్ అని ఇదని అదని, లవ్, మ్యారేజ్, డివర్స్, చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి కదా. సినిమాకి కావాల్సిందే ట్విస్ట్లు టర్న్లు కదా. నేను చెప్పని విషయాలు కూడా ఎన్నో ఉండింటాయి కదా, లైక్ చిన్న చిన్న ఏమంటారు వదిలేసి ఉంటా కదా ఆన్ కెమెరా చెప్పకుండా. అట్లాంటి డైరెక్టర్ తో ఎవరితో డిస్కస్ చేస్తే మస్తు హిట్ అవుతుంది. గల్లీ బాయ్ అని ఒకటి తీసిండ్రు, అది గల్లీ బాయ్స్ నిజంగానే వాళ్ళు ర్యాపర్స్, గల్లీ బాయ్స్ నుంచి ర్యాపర్స్ అయిండ్రు. వాళ్ళకి ఎంతో ఇచ్చి తీసిండ్రు డబ్బులు. అట్లా నాకు ఇచ్చి తీయాలి మూవీ తీస్తే కూడా, ఫ్రీగా తీసే కంటెంట్ కాదు ఇది, చాలా వాల్యుబుల్ కంటెంట్. మిమ్మల్ని హీరోగా పెట్టి తీస్తారు అప్పుడు? నాకు యాక్టింగ్ రాదు కదా, విజయ్ దేవరకొండ అని పెడితే చూస్తారు. ఓకే, మీ సినిమా తీస్తే విజయ్ దేవరకొండ హీరో కావాలి అంతేనా? అంతే, అంటే ఎవరైనా తీసుకొని మీ ఇష్టం, అది నాకైతే నా డబ్బులు ఇచ్చేసేయండి. ఓకే, మధ్యలో వచ్చిపోయే ఫాలోవర్స్ కాకుండా ఏం చేసినా వంశీ అన్న మంచోడు అని నమ్మి ఉండే ఫాలోవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నో యూ కెన్ సే. ఏం లేదు, మీ నమ్మకం కరెక్టే, మంచోనే నేను, సో నన్ను నమ్మండి. అండ్ దాంతో పాటు మీరు
ఏమనుకుంటున్నారో అది సాధించలేకపోయినా అది ఎక్కువ మైండ్ మీదకి తీసుకోకండి. యూ ఆల్వేస్ వాంట్ టు బీ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్. మాకు కూడా IAS IPS కావాలని ఉంటుండే, మా డాడీ కోరిక అది. అక్క అన్న కూడా కోచింగ్ పోతుండ్రి, బ్రెయిన్ ట్రీ అని హిమాయత్ నగర్ లో పోతుండ్రి, వస్తుండ్రి, చదువుకుంటుండ్రి. తర్వాత వాళ్ళకి ఒక స్టేజ్ లో అర్థమైంది బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడమే కష్టము, IAS IPS అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని వాళ్ళకు డైజెస్ట్ అయ్యి తర్వాత వాళ్ళు వేరే ఫీల్డ్స్ వేరే చూస్ చేసుకున్నారు. నాకు కూడా నువ్వు IAS గారా, మీ అన్న అక్క ఎక్కడైనా కాలే నువ్వు కారా అని అంటుంటాడు డాడీ, అంటుండే. ఇప్పుడు అంటే ఏజ్ లిమిట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే IAS కావాలని పేరెంట్స్కి ఉంటుంది, మీకుందో లేదో ఫస్ట్ తెలుసుకోండి. మీకు ఏం కావాలో, స్పోర్ట్సా, మీకు మ్యూజికా, మీకు ఇంకోట. సో పేరెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు సాధించలేందో, వాళ్ళు చెయ్యలేందో, వాళ్ళ పిల్లల త్రూ ఆ హ్యాపీనెస్ ని చూసుకోవాలనుకుంటారు కాబట్టి మీకు చెప్తారు. అట్లని మీరు రోజుకు 10 గంటలు కూర్చొని చదివితే డిప్రెషన్ వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది. దానికన్నా దాంట్లో నుంచి బయటికి వచ్చి మీకు నచ్చిన పని చేయండి. ఓకే, అది నా ఫాలోవర్స్ కి చెప్తాను. ఓకే వంశీ గారు, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఆన్. అలా వెళ్తూ ఉండాలి, మళ్ళీ పడుతూ ఉండాలి, లేస్తూ ఉండాలి, అన్నీ చూడాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఈసారి మళ్ళీ చేసుకోరాదు. అయ్యయ్యో ఏంటండి మీరు, మంచి చూసుకుంటాలేండి. డివర్స్ చేసుకోరాదా అంట. చేసుకోరాదు, చేసుకోవద్దు. ఇంకోసారి చేసుకుంటే అసలు చూస్తారా మిమ్మల్ని ఎవరైనా జనం? ఈసారి ఇంకా అస్సామే మీరు. లేదుగా వచ్చిన మంచిగా రెండో అవకాశాన్ని ఏమంటారు మనసు పెట్టి ప్రేమతోని వాళ్ళని మంచిగా చూసుకుంటాను. ఏంటి మీరు అంత చెప్పినా కూడా నాకు కామెడీగా అనిపిస్తుందండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.